హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఓ గుడ్ న్యూస్ చెబుతాను. అదేంటి అంటే కేవలం ఉప్పు నీళ్లతో బెల్లీ ఫ్యాట్ని మంచులా కరిగించుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా? ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి, అది కూడా మందులు వాడకుండా ఇంట్లోనే ఈజీగా తగ్గించుకునే ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చెబుతాను. అయితే ఈ సాల్ట్ వాటర్ ఎలా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, ఎప్పుడు తీసుకోవాలి, తీసుకునే విధానం ఏంటి అనే వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ వీడియోలో చెప్పబోయే డ్రింక్ కేవలం బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మాత్రమే కాదండి, మీ శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు పోవడానికి, అంటే బాడీ డీటాక్సిఫై అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే చూడ్డానికి నాజుగ్గా సన్నగా ఉన్నా సరే కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి అది బయటికి కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళని అడిగితే చెబుతారు చాలా బెల్లీ ఫ్యాట్ వచ్చిందని. ఇంకొందరికైతే ఊబకాయంతో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఇది పెద్ద సమస్య కాదు అని వదిలేయడానికి లేదు. చాలా జబ్బులు పొట్ట నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి అసలు బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలేంటి అనేవి తెలుసుకుంటే ఈజీగా మనం బొడ్డు చుట్టూ పేరుకున్న ఈ కొవ్వును కరిగించుకోవచ్చు. కొంతమందికి తినడం వల్ల పొట్ట వస్తే మరికొందరికి తినకపోయినా పొట్ట వస్తుంది. కొంతమంది ఫ్రై చేసిన ఐటమ్స్, స్వీట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు, వాళ్ళు బరువు పెరుగుతారు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. కణాలు ఎక్కువ కాలం ఇన్సులిన్ కి గురైనప్పుడు రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. దీనిని సరైన విధంగా వాడకపోతే అది కొవ్వులా పేరుకుపోతుంది. అందుకే ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ గా ఉండాలి. శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, నిద్రపోవడం వల్ల కొవ్వు పెరుగుతుంది. కాబట్టి మీరు యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని పెరుగుదల కారణంగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొవ్వు పెరుగుతుంది. ఇక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీనివల్ల కొవ్వు కూడా పెరుగుతుంది. మన శరీరాన్ని రీసెట్ చేయడానికి డీటాక్సిఫికేషన్ అవసరం. డీటాక్సిఫికేషన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. డీటాక్సిఫికేషన్ మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, లివర్ వంటి ముఖ్యమైన అవయవాల్లో పేరుకున్న వ్యర్థాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి సరైన మొత్తంలో పోషకాలు అవసరం. మనం తీసుకునే ఆహారం, పానీయాల నుంచి శరీరం పోషకాలను గ్రహిస్తుంది. కానీ పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యాలు ఈ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మన శరీరాన్ని రీసెట్ చేయడానికి డీటాక్సిఫికేషన్ అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల వరకు వాటర్ వేయండి. అయితే ఈ నీళ్లు మరగాల్సిన పని లేదు, కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది. ఇలా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించండి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోతున్నాము సాల్ట్, అది కూడా పింక్ సాల్ట్. మామూలు సాల్ట్ వేయకండి, పింక్ సాల్ట్ మాత్రమే 1 స్పూన్ వరకు వేసి బాగా కలపండి. పింక్ సాల్ట్ లో సహజంగానే అయోడిన్ ఉంటుంది. పింక్ సాల్ట్ కి ఆహార పరంగానే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. రిఫైన్ చేసిన తెల్ల ఉప్పు బదులు ఆహారంలో వేసుకోవడం దగ్గర నుంచి స్నానం చేసే నీటిలో వేసుకోవడం వరకు పింక్ సాల్ట్ కి ఎన్నో ఉపయోగాలున్నాయి. సోడియం ఒక్కటే కాకుండా పింక్ సాల్ట్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. అందువల్లనే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ ఎంతో మంచిది. ఈ పింక్ సాల్ట్ శరీరం నుంచి చెడు పదార్థాలను తొలగించి నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుందని అంటారు. రక్తపోటును నియంత్రించడానికి, హార్మోన్లను బ్యాలెన్స్ లో ఉంచడానికి, అరుగుదలకి బాగా పనిచేస్తుంది పింక్ సాల్ట్. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉసిరికాయను తీసుకుని గ్రేటర్తో తురుముకుని ఒక క్లాత్లో వేసి దాన్ని రసం తీసుకోవాలి. ఒక కాయకి మీరు ఎంత తీయగలిగితే అంత రసం తీయండి. ఇప్పుడు ఈ రసం ఈ వాటర్లో వేసి కలపండి. మీరు ఎక్కువ శ్రమ అంటే ఎక్సర్సైజులు అవి చేయకుండా బరువు తగ్గాలనుకుంటే ఉసిరికాయ రసం తాగడం చాలా మంచిది. ఉసిరికాయ రసం బాడీలో జీవక్రియను పెంచి
ఫ్యాట్ ను కరిగిస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా బరువు తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి సులభంగా రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. దాంతో దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. ఉసిరిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఇందులో ఉండే గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. ఉసిరి రసం బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీంతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల సులభంగా బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ నియంత్రించాలనుకునేవారు ప్రతిరోజు ఉసిరిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఉసిరికాయను రోజు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఉసిరి రసం తాగాల్సిందే. చూసారా, ఈ వాటర్ లైట్ పింక్ కలర్ లోకి వచ్చింది కదా, ఇదే మన బాడీని శుద్ధి చేసేది, కొవ్వును కరిగించేది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేది, పేగులను శుభ్రం చేసే డ్రింక్. ఇలా ఒకటి కాదు, చాలా రకాల సమస్యలకు ఈ డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని మీరు వేడివేడిగానే తాగాలి. చల్లారిపోయిన తర్వాత తాగకూడదు. మీరు తాగగలిగినంత వేడి ఉన్నప్పుడు తీసుకోండి. ఈ డ్రింక్ తాగాక మీ పేగుల్లో కదలిక మొదలవుతుంది. బెల్లీ ఫ్యాట్ నెమ్మది నెమ్మదిగా కరుగుతుంది. ఎప్పుడైతే ఈ డ్రింక్ తాగిన తర్వాత పేగుల్లో కదలికొచ్చిందో ఆ శబ్దం మీరు వింటారు. అప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లో మీ పొట్ట చుట్టూ చేతులుంచి చిన్నగా మసాజ్ అయితే చేసుకోండి. దీనివల్ల పొట్టంతా బాగా కదులుతుంది. మలబద్ధకం సమస్య మాయమైపోతుంది. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. అయితే మనం 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా, మీరు తాగగలిగితే 2 గ్లాసులు తాగొచ్చు, లేకపోతే కనీసం గ్లాసున్నర వాటర్ తాగడానికైనా ట్రై చేయండి. మొదటి రోజు గ్లాస్ తాగండి. అలా క్రమేపీ పెంచుకుంటూ వెళ్లి 2 గ్లాసుల వరకు ఇలా ప్రిపేర్ చేసుకున్నది తాగి చూడండి. ఎందుకంటే ఇది కేవలం గోరువెచ్చని నీళ్లు మాత్రమే కాదు, మనం ఇందులో పింక్ సాల్ట్ వేశాం, అలాగే రోగ నిరోధక శక్తి పెంచే ఆమ్లా జ్యూస్ కూడా వేశాం. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీ బాడీకి, స్కిన్ కి, హెయిర్ కి కూడా ఈ డ్రింక్ చాలా మంచిది. మీ పొట్ట మొత్తం చాలా బాగా క్లీన్ అయిపోయి రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు. సకల రోగాలకు ఈ పొట్టే మూలం కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు ఈ విధంగా శుభ్రం చేసుకుంటే రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి. అయితే ఈ వాటర్ తాగిన తర్వాత మీరు కూర్చునైనా ఈ ఎక్సర్సైజులు చేయొచ్చు. మంచం మీద పడుకుని కూడా ఈ ఎక్సర్సైజులు చేయొచ్చు. మీ హెల్త్ ప్రాబ్లంని బట్టి కూడా మీరు ఎక్సర్సైజ్ ని చేయండి. ఏదేమైనప్పటికీ మీ పొట్ట మీద ప్రెషర్ అయితే ఇవ్వాలి. అది కూడా సున్నితంగా డైరెక్షన్స్ చేంజ్ చేస్తూ చేయాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, ఉదయాన్నే ఉప్పు నీళ్లు తాగడం హెల్త్ కి మంచిదా అని. అయితే మనం ఇక్కడ డైరెక్ట్ గా ఉప్పు వాటర్ తాగడం లేదు. ఇందులో మనం ఆమ్లా జ్యూస్ కూడా యాడ్ చేశాం కాబట్టి 2 ఈక్వల్ గానే పనిచేస్తాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. కాబట్టి మీరు డౌట్ పడకుండా ఈ డ్రింక్ ని ప్రతిరోజు ప్రిపేర్ చేసుకుని తాగండి. మీకుండే సమస్త రోగాలు కూడా ఈజీగా నయమైపోతాయి. కంటిన్యూగా అయితే తాగడానికి ట్రై చేయండి. కేవలం నీళ్ల ద్వారా మన అనారోగ్యాలను, మనకుండే సమస్యలను, ఈ ఓవర్ వెయిట్ ని, బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకునే అద్భుత అవకాశం మన చేతుల్లోనే ఉందండి. హాస్పిటల్స్ చుట్టూ ఎందుకు తిరగాలి, అన్నేసి మందులు ఎందుకు మింగాలి? వాటి వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా. ఒకసారి ఆలోచించి ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుని వారం రోజులు టెస్ట్ చేసుకుని చూడండి. సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి తప్పకుండా మీరు వారం రోజుల్లో మంచి రిజల్ట్ అయితే చూస్తారు. 10 మందికి మీరే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారు కూడా. కాబట్టి ట్రై చేయండి, రిజల్ట్ అయితే 100% ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.